అందరికీ వందనాలు. దేవుని పేరిట బాగున్నారా? ఓకే, కొద్ది నిమిషాలు మీకు వాక్యం చెప్తాను. దేవునితో సహవాసం. ఎవరితో సహవాసం? మనుషులతో కాదు, లోక సంబంధమైనటువంటి వారితో సహవాసం కాదు, దేవునితోనే సహవాసం. అంటే దేవునితో సహవాసం అంటే ఏవి కలుగుద్ది, ఏవి జరుగుద్ది అనే విషయాలు మనం త్వరగా 5 రిఫరెన్స్లే, ఎక్కువ సమయం ఉండదు, కొద్ది నిమిషాల్లో మనం తెలుసుకొని ముగించుకుందాం. ఏబు గ్రంథం తీయండి. ఏబు గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏబు గ్రంథం 22 చూడండి, 21వ వచనం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగనే నీకు మేలు కూడా కలుగును. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగనే నీకు మేలు కూడా కలుగునని దేవుని వాక్యం మనం అక్కడ చూసాం. అంటే దేవునితో సహవాసం ఉంటే, సహవాసం ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే సమాధానం కలుగుద్ది. మొట్టమొదటి ఎవరితో కలుగుద్దంటే దేవునితోనే సమాధానం కలుగుద్ది. దేవునితో సమాధానం కలుగుద్ది. అలాగనే దేవునితో సమాధానం ఉన్నటువంటి వారికి, వారి మధ్యలో, ఆ భార్యాభర్తల మధ్యలో కూడా సమాధానం కలుగుద్ది. తల్లి బిడ్డల మధ్యలో, తండ్రి బిడ్డల మధ్యలో కూడా సమాధానం కలుగుద్ది. అలాగనే ఇరుగు పొరుగు వారి మధ్యలో కూడా సమాధానం కలుగుద్ది. ఎవరు చూసినా మనల్ని గౌరవిస్తారు, ఎవరు చూసినా మనకు వందనాలు చెప్తారు, వారికి మరలా మనం వందనాలు చెప్తాం. అది సమాధానం కలుగుతుందని మనకు అర్థమవుతుంది. అది ఎలా కలుగుద్ది అంటే దేవునితో సహవాసం చేసినప్పుడు. దేవునితో ఎవరైతే సహవాసం చేస్తారో వారికి సమాధానం కలగటమే కాదు, వారికి మేలు కూడా కలుగునని దేవుని వాక్యం మనం చూశాం. అలాగనే దేవుని యొక్క బిడ్డలారా, ఈ లోకంలో చాలామంది సహవాసాలు అనేకమైనటువంటి లోక సంబంధమైన వారితోటి, ఇంకా సినిమా యాక్టులతోటి, రాజకీయ నాయకులతోటి, అనేకులతోటి సహవాసాలు పెట్టుకుంటారు. అయితే నిజంగా దేవునితో సహవాసం పెట్టుకున్నటువంటి వాళ్ళు చాలా ధన్యులు, చాలా తెలివి కలిగిన వాళ్ళు, చాలా జ్ఞానం కలిగిన వారని దేవుని వాక్యం మనకు చదివిస్తుంది. కనుక చూడండి, దేవుని వాక్యాన్ని మరలా 3 విషయాలు మీకు తెలియపరుస్తాను. దేవునితో సహవాసం అంటే ఆయనతో సహవాసం చేసిన ఎడల మీకు సమాధానం కలుగును, మీకు మేలు కలుగునని చూశాము కనుక, అయితే 3 విషయాలు మీకు తెలియపరచాలని నేను అనుకుంటున్నాను. 3 విషయాలు. మొట్టమొదటిది, దేవునితో సహవాసం మనకి ఎలా కలుగుద్దంటే దేవునితో శ్రమ పడాలి, మొట్టమొదటిది. రెండవది, నీ మార్గములు దేవునికి అప్పగించుకోవాలి. మూడవది, దేవుని కాఠిన్యమైన శిక్షను భరించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 3 అనుభవాలు ఎవరిలోనైతే ఉంటాయో అప్పుడు వారికి దేవునికి మధ్య సమాధానం, సంతోషం, అలాగనే సహవాసం ఏర్పడుద్ది అన్నమాట. దేవునితో సహవాసం ఏర్పడుద్ది అన్నమాట. అప్పుడు ఎవరితో సహవాసం? దేవునితో సహవాసం. దేవునితో సహవాసం ఎవరైతే చేస్తారో వారి జీవితాల్లో 3 విషయాలు మీకు టగటగ మంచి మేలులు కలిగే విషయాలు మీకు తెలియపరుస్తాను. ఎలా మేలులు కలుగుతాయి, ఎలా కార్యాలు జరుగుతాయి, ఎలా దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఎలా వారి కుటుంబాన్ని ఆదరిస్తాడు, ఎలా వారికి ఉన్నటువంటి శ్రమల నుంచి, బాధల నుంచి, వేదల నుంచి, అనేకమైనటువంటి వాటి నుంచి ఎలా మనకి విడుదల కలుగుద్ది, ఎలా జరుగుద్ది అనే వాటి గురించి మనం ఈ రిఫరెన్స్ చదువుకొని ముందుకెళ్దాం. చూడండి, ఏబు గ్రంథం 36వ అధ్యాయం తీద్దాం. 36వ అధ్యాయము చూడండి, 36వ అధ్యాయము 36వ అధ్యాయము 15-16 వచనాన్ని చదువుదాం. చూడండి, శ్రమపడు వారికి కలిగిన శ్రమల వలన ఆయన విడిపించును, బాధ వలన వారిని విధేయులుగా చేయును. అంతే కాక బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును, ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును, నీ ఆహారమును ప్రభుతో నింపును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క బిడ్డలారా, దేవునితో శ్రమ పడాలి. దేవునితో శ్రమ పడినప్పుడు ఆయన అంటున్నాడు, శ్రమ నుండి నిన్ను విడిపిస్తానంటున్నాడు. బాధల వలన వారికి విధేయత కలుగుద్దంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విధేయత కలుగుద్దంట. అంతే కాదంట, అలాగనే కాదు, బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును,
ఇరుకులేని విశాల స్థలమునకు నేను తీసుకొని వస్తానన్నమాట. ఇరుకులేని స్థలం అనగా, విశాల స్థలం అనగా, ఇరుకు అనగా ఇబ్బందులు, ఇరుకు అనగా ఆ గోడ ఈ గోడ తగులుతుంటుంది. ఆ బాధ ఈ బాధ మనల్ని ఒత్తిడి చేస్తూ ఉంటాయి, ఇబ్బందులు చేస్తుంటాయి. అప్పులనే బాధలు బాగా ఇరుకుగా ఇబ్బంది పెడుతూ ఉంటారు, బాధ పెడుతూ ఉంటారు అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళు. అలాగనే ఇంకా అనేకమైన జరుగుతాయి. వీటన్నిటి నుంచి నేను విడిపిస్తానని ఈ యొక్క పునరుద్ధానపు ఆదివారం దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు, దేవుడు మనకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అయితే మనం ఏమి చేయాలంటే దేవునితో సహవాసం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునితో సహవాసం అంటే శ్రమను అనుభవించాలి, అంటే దేవునితో శ్రమ కలిగి ఉండాలి. దేవుని యొక్క శ్రమలో పాలిభాగస్తులమై మనం ఉండాలి. అందుకని దేవుడు అంటుండు, దేవునితో శ్రమ పడాలి. దేవునితో శ్రమ పడితే అప్పుడు మీకు శ్రమల నుంచి విడుదల కలుగుద్ది, బాధ నుంచి విధేయత దొరుకుద్ది. అలాగనే గాక విశాలమైన స్థలమే గాక బాధలన్నిటి నుంచి తప్పించి ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని మనకిస్తాడు. ఇది నిజంగా దేవుని వాక్యం. ఆ వాక్యాన్ని నమ్మి ఆ ప్రకారంగా జీవించే వాళ్ళ జీవితాల్లో ఇవన్నీ జరుగుతాయి, లేకపోతే జరగవని దేవుని వాక్యం మనకు చదివిస్తుంది. అవన్నీ జరగాలంటే అలాగా దేవునితో శ్రమ పడాలి. దేవునితో ఎవరైతే శ్రమ పడతారో మీకు ఒక చిన్న విషయం చెప్తాను చూడండి. శ్రమలు ఎందుకు వస్తాయి? చాలామంది లోక సంబంధాలు అనుకుంటారు కదా, దేవుడిని ఎరగనటువంటి వాళ్ళు అనుకుంటారు కదా, నాకే శ్రమలు రావాలనా, నాకే బాధలు రావాలనా, నేనేం చేశాను, నేను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు కదా, ఏ వ్యక్తికి కూడా నేను హానికరంగా లేను కదా, అన్ని విధాలుగా నేను బాగానే ఉంటాను కదా, నా బ్రతుకు నేను బ్రతుకుతాను, ఎదుటి వాళ్ళు కూడా బాగుండాలనే మనసుతో నేను ఉంటాను కదా, అయినను నాకెందుకు శ్రమలు వస్తున్నాయి, అయినను నాకెందుకు బాధలు వస్తున్నాయి, అయినను నాకెందుకు ఇరుకులు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, ఈ యొక్క ఉపద్రయములు, ఇలా అనేకమైనటువంటి సమస్యలు రావటానికి గల కారణం ఏంటి? అలా రావటం ఏంటి? దేవుని దగ్గర న్యాయం లేదా అని కొంతమంది అనుకుంటారు. దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నా అనుకుంటారు. అయితే దేవుడిని ఎరిగినటువంటి వాళ్ళు, దేవుని యొక్క ఆలోచన ఎరిగినటువంటి వాళ్ళు, దేవునితో సహవాసం కలిగేటటువంటి వాళ్ళు, దేవునితో అనుబంధం కలిగేటటువంటి వారికి ఇవన్నీ మాకు మేలు కొరకేనని చెప్పి అనుకుంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే అలా అనుకుంటారు. ఇప్పుడు మనకి శ్రమ కలిగినప్పుడు ఏం జరుగుతుందంటే, వేదన కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు ఏం జరుగుతుందంటే, ఆ బాధ నీకు విధేయత నేర్పుద్ది, ఆ శ్రమ నీకు ఆ శ్రమ ఏంటో తెలియపరచబడుద్ది. అప్పుడు శ్రమ నుంచి నిన్ను తర్వాత విడిపిస్తారు. అసలు శ్రమలో కలిగినప్పుడు దేవుడు ఈ శ్రమలు నాకు పంపించడం వల్లనే ఈ శ్రమలేంటో నాకు తెలిసాయి, ఈ బాధలేంటో తెలిసాయి, వీటన్నిటి గురించి నాకు విధేయత అంతా కూడా వచ్చేస్తుంది, నాకు పాఠం నేర్పుతుండు అని చెప్పన్న మనసు దేవుళ్ళో ఉన్నటువంటి వాళ్ళకి కలుగుద్ది అన్నమాట. మామూలుగా ఉన్నటువంటి వాళ్ళకి అది కలగదన్నమాట. అది కలక దూషిస్తారు, దేవుడిని దూషించి అవమానించి, వాళ్ళు దేవుడిని ఎరగనటువంటి వాళ్ళు కనుక, వాళ్ళకి దేవుడు తెలియదు కనుక, వాళ్ళకి దేవుని యొక్క వాక్యానికి అప్పగించుకున్న వాళ్ళు కాదు కనుక, వాళ్ళ ఇష్టానుసారంగా జీవించేవాళ్ళు కనుక, వాళ్ళకి సరైనటువంటి ఉపదేశం చేసేవాళ్ళు లేరు కనుక, వాళ్ళకి సరైనటువంటి మార్గంలో నడిపించేవాళ్ళు లేరు కనుక, వాళ్ళు అలాగా కావటానికల్లా కారణమైంది. అందుకని శ్రమల వల్ల ఏమంటున్నాడంటే, ఇదిగో మీకు శ్రమలు కలిగినప్పుడు ఆయన అంటున్నాడు, ఆ శ్రమ రావటం మనకు మేలంట, ఆ శ్రమ వల్ల ఆ శ్రమల నుంచి మీకు తప్పిస్తానంటున్నాడు. ఇప్పుడు శ్రమలు వస్తున్నాయి, మంచి వాళ్ళకే వస్తాయి. మంచి కాయలు, ఇప్పుడు కాయలున్న చెట్టుకే రాళ్ళు వేస్తాడు, కాయలు లేని చెట్టుకి ఎవరు రాయేయరు. అలాగనే ఎదిగే చెట్టుకే మందు కొడతారు, పరామర్శ చేస్తారు, దానికి కలుపు తీస్తారు, దాని చుట్టూ నీళ్లు పెడతారు, అది చేస్తారు, ఇది చేస్తారు, అది బాగా పెరుగుతుంటుంది, అది కాపిచ్చి ఆ తర్వాత అది ఆ యజమానుడికి తృప్తినిచ్చిద్ది అనమాట. అందుకని దేవుడు కూడా అలాగనే తను బిడ్డలైన వారికి శ్రమలు పంపిస్తాడు, బాధలు పంపిస్తాడు. వారికి ఎందుకు బాధలు పంపిస్తాడు, శ్రమలు పంపిస్తాడంటే నీకు విధేయత నేర్పుతూ ఉన్నాడు. శ్రమ అంటే ఏందో, ఆ శ్రమ వచ్చిన తర్వాత అది తీసివేసిన తర్వాత నీకు దేవుడు అంటే ఏందో తెలిసింది అనమాట. తెలిసినప్పుడు దేవుడు ఉన్నాడన్న నమ్మకంతో అలా జీవించుకుంటూ అలా నడిపించబడుతూ అద్భుతంగా నీలో ఒక జ్ఞానం అన్ని విధాలుగా నీకు అన్ని తెలియపరచబడుతుంటాయి అనమాట. అలా తెలియపరచబడటం వల్ల ఏం జరుగుతుందంటే నువ్వు ఆత్మీయతలో ఎదుగుతున్నావు అనమాట, దేవుళ్ళు ఎదుగుతున్నావు అనమాట, దేవుని యొక్క విధానాల్లో ఎదుగుతున్నావు అనమాట. అలా ఎదగటం వల్ల ఎదిగి దానివల్ల ఏం జరుగుతుందంటే నీకు సమృద్ధి, సంతోషం, ఆనందం నీకు అందులో కూడా ఉందన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. ఒక ఆయన అంటున్నాడు, శ్రమలు కలగక ముందు నేను త్రోవ విడిచి తిరిగాను ప్రభా, శ్రమలు కలిగాక ఇదిగో నీ యొక్క సన్నిధికి వచ్చాను నాయన, నీ యొక్క కట్టడలను నాకు నేర్పు ప్రభా, నీ ఉపదేశం నాకు నేర్పు ప్రభా, నేను ధన్యుడను ప్రభా, నీ సన్నిధికి రావటమే గొప్ప విషయం నాయన అని చెప్పని ఆయన మాట్లాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగనే శ్రమలు అనగా దేవునితో శ్రమ పడటం నేర్చుకోవాలి.
నేర్చుకోవాలి. అలా నేర్చుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆ శ్రమ పడటం నువ్వు నేర్చుకున్నప్పుడు, ఆ శ్రమలను ఆ శ్రమలకు తట్టుకున్నప్పుడు, ఆ తర్వాత శ్రమలు తీసినప్పుడు నీకు సంతోషం కలుగుద్ది. రేపు పరలోక రాజ్యంలో నువ్వు అడుగు పెట్టినప్పుడు, దేవునితో నువ్వు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఈ శ్రమలు ఉండవు అనమాట. ఇక ముందు ముందు ఈ శ్రమలు లేకుండా, ఈ బాధలు లేకుండా, సమస్యలు లేకుండా ఆయన నిన్ను తప్పించడానికే అన్ని విధాలుగా యేసు ప్రభువే అన్ని శ్రమ పడ్డడు, ఇబ్బందులు పడ్డడు, బాధలు పడ్డడు. ఆ బాధలు ఎవరికైతే వస్తుంటాయో వారు కూడా దేవుని బిడ్డలు అనమాట. దేవుని బిడ్డలు ఇది ఒక పాయ అనమాట. ఈ పాయలో మనం ఉన్నాం అనమాట. ఆ పాయలో నువ్వు ఉన్నావన్న సంగతి నువ్వు మర్చిపోకుండా, ఈ పాయలో నేను ఉన్నానని తెలుసుకొని నువ్వేం చేయాలంటే శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలైనా సరే, ఎన్ని బాధలైనా సరే, శ్రమల వల్ల ఆ శ్రమలన్నీ చూస్తూ అనమాట ఎలాగ ఉంటాయో నీకు తెలిసింది. ఆ శ్రమల వల్ల ఎలాగ తీసేస్తారో తెలిసింది. ఈ సులువు నీకు తెలియాలన్నమాట. ఇప్పుడు ఒక వ్యక్తి నీటిలో దూకినప్పుడు ఈత కొడతాడు. ఈత కొట్టే వ్యక్తికి తెలుసు నేను ఆ దరికి చేరుతానని. ఈత రాని వ్యక్తికి ఆ దరికి చేరుతానన్న సంగతి తెలియదు. తెలుసండి? తెలియదు. అలాగనే ఏదైనా సరే, ఇప్పుడు ఒక మోటార్ బైక్ అయినా ఆ బైక్ నేను ఎక్కితే దాన్ని తోలగలను, అది నాకు తెలుసు అనుకుంటే తోలగలుగుతాడు. అలాగనే వాహనాలు, ఏ వాహనమైనా సరే, ఈతే కాదు అనేకమైన ఏదైనా, ఏ మెకానిజం అయినా సరే, అది ఏదైనా సరే, ఏ శ్రమ అయినా, ఏ బాధ అయినా, ఏ అప్పులైనా, ఏ సమస్యలైనా, ఈ అన్నిట్లో నుంచి విడుదల కలిగేది నీకు దేవుడు తెలియపరుస్తుండు. హల్లెలూయా. తెలియపరిచిన తర్వాత ఐటి ద్వారా నువ్వు తెలుసుకొని వాటిలో నుంచి నీకు నీకే విడుదల కలిగేటట్లు నీకు జ్ఞానాన్ని ఇస్తారనమాట. జ్ఞానాన్ని ఇచ్చి విడిపిస్తారనమాట. అలా విడిపించబడుకుంటూ రావాలి. ఇక మనం సోదరుని పిలిపించుకోవాలా, లేకపోతే ఇంకొకటి పిలిపించుకోవాలా, లేకపోతే వాళ్ళకి చెప్పాలి, వీళ్ళకి చెప్పాలి, ఎవరికి చెప్పాలి అని అవసరం లేదు. ప్రభువైన యేసుక్రీస్తు మనకు ఉన్నాడు అనమాట. ఆయనకే మనం చెప్పుకోవాలి. ఈ వాక్యం మనల్ని సరిచేస్తుంది. ఈ వాక్యానుసారంగా నడుస్తున్నటువంటి సేవకుల ద్వారాగానే మనకు అన్ని బయలుపరచబడతాయి. అన్ని విధాలుగా మనం తప్పించబడి, విడిపించబడి, అద్భుతంగా దీవించబడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగనే దేవుని యొక్క పిల్లలు మొట్టమొదటిది దేవునితో శ్రమ పడాలి. రెండవది కీర్తనల గ్రంథం, నీ మార్గము దేవునికి అప్పగించాలి. హల్లెలూయా. నీ మార్గాన్ని ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలి. దేవునికి అప్పగించినప్పుడు ఏం జరుగుద్ది? దేవునికి అప్పగించాలి. 36వ అధ్యాయము చదువుతున్నాను వినండి. ఇక్కడ దేవుని యొక్క బిడ్డలారా, యెహోవా కృప ఆకాశము అంటుచున్నదంట, ఆయన సత్యము సంతత్వమును అంతరిక్షమును అంటుచున్నదంట. నీ నీతి దేవుని పర్వతముతో సమానము, నీ న్యాయ విధులు మహా అగాధములు. యెహోవా నరులను జంతువులను రక్షించువాడవు నీవే. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. అప్పుడు ఇంకా ఆయనకి అప్పగించుకోవాలి. ఇంకా మనం ఎవరికి అప్పగించుకోవాల్సిన అవసరం లేదు. మనం ఎవరికి అప్పగించుకోవాలి? ఇక ఆయనకే అప్పగించాలి. ఎందుకంటే నరులను జంతువులను రక్షించువాడు ఆయనే కనుక. ఆయన కృప ఆకాశము కంటే ఎత్తైనది అంటుచున్నదంట. అంత శక్తివంతుడు అనమాట. ఇంకా ఆయనకు మించిన దేవుడు ఇక ఎవరు లేరు. చాలా మంది అంటారు అద్భుతాలు అంతోని వారని, ఆవిడ పెళ్ళి మట్టి తినిపించే ఆవిడ ఏమంటారు ఆయన పేరు, జోసఫ్ అని, ఇట్లా కనకదుర్గమ్మని, ఆవని, ఏమని, ఇంకా ఏయో పేర్లు పెట్టుకుంటారు రకరకాలుగా. గుణంలో పోయి గుండు కొట్టించుకుంటే ఇది అయిపోద్ది, లేకపోతే మోకాళ్ళ మీద మెట్ల మీద నడితే పోద్ది, మోకాళ్ళ పరిచి మోకాళ్ళ మీద నడితే ఇట్టబోదు. దేవునికి స్తోత్రం. ఆయన కృప ఆకాశమును అంటుచున్నది కనుక, ఆయన కృప మేఘాలను అంటుతుంది కనుక, ఆయన అంత శక్తివంతుడు కనుక, నరులను జంతువులను ఆయనే రక్షించువాడు గనుక ఆయనకి మన మార్గాలు అప్పగించుకోవాలి. అంతేగాని సోదరుడికి అప్పగించుకోవటం, చేయి చూసోడికి అప్పగించుకోవటం, ఏయో పిచ్చి పిచ్చి అన్ని సలహాలు చెప్పే వాళ్ళ మాటలు మనం వినకూడదు. ఎవరి మాట వినాలంటే యెహోవా మాట వినాలి. యెహోవా అనగా యేసు ప్రభు అనమాట. యేసు ప్రభుకి మన మార్గాలు అప్పగించుకోవాలి. ఎందుకంటే ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవమై ఉన్నాడు. ఆయనే భూమికి ఆకాశాలకు సర్వలోకానికి పునాదులు వేసినటువంటి వాడు. ఆయనే శక్తివంతుడు కనుక ఆయన కాడికి ఆయనకు వచ్చి ఆయనకి మన మార్గాలు అప్పగించుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే మనకి ఇక అద్భుతంగా అన్ని విధాలుగా మనల్ని రక్షిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక ఎవరికి మనం అప్పగించుకోవాల్సిన అవసరం లేదు. ఇక ఈ లోకంలో ఎవ్వరూ లేరు, ఆయన తప్ప దేవుడికి ఎవరు లేరు. ఒకవేళ ఉన్నారు దేవత దేవుళ్ళని, ఏడబడితే ఆడేలిసింది ఏడేలిసింది అనే వాళ్ళంతా పోరంబాకులు. హల్లెలూయా.
ఆడ తల్లి వెలిచింది, ఈడ తండ్రి వెలిచిండు, అక్కడ ఇంకొక ఆమె వెలిచింది, ఇంకొక సాట ఇంకొక ఆయన వెలిచిండు, అది ఇది అని చెప్పే వాళ్ళంతా తాగుబోతులు, వ్యభిచారులు, దొంగలు, లోక సంబంధంగా పనికిమాలితనంగా తిరిగే వాళ్లే గాని వీళ్ళు ఎవరు కూడా పరిశుద్ధులు కాదు, నీతి గల వాళ్ళు కాదు, దేవునికి వాళ్ళ మార్గాలు అప్పగించుకొని క్రమంగా నడుచుకునే వాళ్ళు కాదు. అన్ని అలవాట్లు మానుకొని తగ్గించుకొని అన్ని విధాలుగా మంచి మార్గంలో నడిపించబడేటటువంటి వాళ్ళు కానటువంటి వాళ్ళు చెప్పేటటువంటి ఈ విషయాలు అన్నమాట. ఈ విషయాలు పొరపాటున వినకూడదు. భక్తులైనటువంటి వాళ్ళు, దేవునికి స్తోత్రం కలుగును గాక, భక్తులైనటువంటి వాళ్ళు జ్ఞానం కలిగి ఉండాలి. జ్ఞానం కలిగి ఏమి చేయాలంటే, దేవుడు మనకు ఒక పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చిండు. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో దేవుడి మాటలు ఉన్నాయన్నమాట. ఈ మాటల ద్వారా మనం ఆదరించబడాలి, ఈ మాటల ద్వారా మనం రక్షించబడాలి, ఈ మాటల ద్వారా శ్రమల నుంచి విడిపించబడాలి, ఈ మాటల ద్వారా బాధల నుంచి విడిపించబడాలి, ఈ మాటల ద్వారా మనకు తెలియని విషయాలన్నీ తెలియపరచబడాలి. ఈ మాటల ద్వారాగానే మనం జీవించాలి, ఆయన మాట ద్వారాగానే మనం బ్రతకాలి. హల్లెలూయా. ఆయన మాట ద్వారాగానే బ్రతకాలి. ఆయన తప్ప ఇంక ఈ లోకంలో ఎవరు దేవుడు లేడని ఆయనే చెప్తుండనమాట. అలాంటప్పుడు మనం దేవుడిని నమ్ముకోవాలి. ఇప్పుడు నేనున్నాను, ఒకప్పుడు నా ఇష్టానుసారంగా పిచ్చి పిచ్చిగా స్వామి మాలని, ఆ మాలని, ఈ మాలని, అదని ఇదని పిచ్చి అన్ని వేసుకొని మళ్ళీ తర్వాత తాగుబోతున్నాయి, తిరిగి తగులుకుపోయి పిచ్చి అలవాట్లతో మానుకోలేకపోయాను. నా అలవాట్ల నుంచి ఏ అలవాటు నుంచి కూడా మానుకోలేకపోయాను. ఒకవేళ 40 రోజులు మానుకున్నా కానీ ఆ తర్వాత మళ్ళీ ఎప్పుటాటనే అయ్యేది అనమాట. మళ్ళీ సంవత్సరం వచ్చిన మళ్ళీ ఎప్పుటాట అయ్యేది. ఇది ఇట్లా ఏం చేశానంటే, ప్రభా ఈ సంవత్సరం అంతా ఎట్లా కడతామనో, ఏ విచారనో ఎట్లా కట్ట, అబద్ధకుండా మోసగానో ఎట్లా కట్ట, ఆ తిండి పెట్టి ప్రభా, గొడ్డలు ప్రభా అట్నే బ్రతుకుతూ మళ్ళీ సంవత్సరానికి వచ్చేందుకు స్వామిమాలు వేసుకొని మళ్ళీ ఇదైతే ప్రభా నాకు కొద్దిగా కనికరించు ప్రభా అని అడిగితే దేవుడు అవన్నీ చేయడు. ఎందుకు చేయడంటే, అది వేసుకొని నీకై నువ్వు బలతానంగా ఉండటమే, నీకై నీవు మొక్కుకోవటమే కానీ అది దేవునికి ఇష్టమైన మొక్కుబళ్ళు కావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకొకటి మీకు చెప్తున్నాను, ఇప్పుడు మరియ తల్లి ఇప్పుడు యేసు ప్రభుని కన్నది గనక ఆమె చాలా గొప్పది. ఒక మాట చెబుతున్నాను నేనండి, ఆమె చాలా గొప్పది గనక, ఆమె ధన్యురాలు గనక ఆమెను ఆరాధించాలనుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు ఆమెను కన్నటువంటి తల్లి కూడా ఇంకా గొప్పది. ఆమెను కన్న తల్లి పేరు ఏరమ్మ. ఈ ఏరమ్మను కన్న ఆమె పేరు పుల్లమ్మ. ఆ పుల్లమ్మను కన్న ఆమె పేరు వెంకటమ్మ. ఆ వెంకటమ్మను కన్న ఆమె పేరు ఆదిమ్మ. వీళ్ళందరూ గొప్పోళ్లే. మరి ఆ గొప్పోళ్ళందరూ ఆరాధించుకుంటూ పోయి, యేసు ప్రభు లేడు, దేవుడు లేడు, పిచ్చి పిచ్చి ఆలోచనలు ఇవన్నీ, ఇట్లాంటి తెక్కల ఆలోచనలను పెట్టుకొని దేవుడు ఎవరో తెలియకుండా దేవుడు సర్వలోకం నుంచి లోకానికి దిగి వచ్చిండు. హల్లెలూయా. దిగి వచ్చి నిన్ను దర్శించుండు. నిన్ను దర్శించి నీ ద్వారా ఈ లోకానికి వచ్చిండు. ఎందుకు? ఆయన చేసుకున్నటువంటి పనిముట్టును, ఆయన చేసుకున్నటువంటి పనిముట్టును నేను. ఇప్పుడు ఆయన ద్వారా ఆయన మనలోనికి వస్తాడు, వచ్చి ఆయన బయటకు వస్తాడు. అప్పుడు ఆయన ఎవరు? దేవుడు. ఇప్పుడు ఎవరిని మనం ఆరాధించాలి? యేసు ప్రభుని ఆరాధించాలి, అంతేగాని నన్ను ఆరాధించకూడదు. అది మరి తల్లి కూడా చెప్పాల బైబుల్లో ఎక్కడ కూడా, నన్ను ఆరాధించండి అయ్యా, నేనేనయ్యా, నేను లేకపోతే యేసు ప్రభు ఆయన వచ్చిండు నేనంటూ ఏదో అనుకున్నాం. మరి అట్లా అనుకుంటే మరి యేసు ప్రభు దేవదూతను పంపించి, అయ్యా జోసెఫు నువ్వు చింతపడబాకయ్యా, మరీ తల్లి పరిశుద్ధాత్మ ద్వారా గర్భాన్ని ధరించిందయ్యా, అక్రమ సంబంధాలు కాదయ్యా, ఆమె అట్లాంటిది ఎట్లాంటిది కాదయ్యా, ఆమెను చేర్చుకోవడానికి ఇష్టపడకుండా అట్లాంటివి చేయబాకయ్యా, ఆమెను చేర్చుకయ్యా అని చెప్పని మళ్ళీ దేవదూత వచ్చి చెప్పి కదా, చెప్పినప్పుడు మళ్ళీ చేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి అప్పుడు ఎవరేవా? అప్పుడు ఆమె ఏమంటుంది? ప్రభు నాకు గొప్ప కార్యాలు చేసిండు, ఏమి అర్హత లేని నాకు గొప్ప కార్యాలు చేసిండు కనుక నేను ధన్యురాలని. ఈ తరం వారు గారు, ఏ తరం వారే నన్ను ధన్యురాలు అంటారు. దేవుని యొక్క కృప నిరంతరం ఉండును గాక, ఆయనే మహిమ పొందును గాక, ఆయన స్తుతినొందును గాక అని ఆమె ప్రార్థనలు చేసింది. యేసు ప్రభు గురించి ఆమె ప్రార్థనలు చేసింది. అంతేగాని ఆమెను దేవతను పెట్టడం, అవుట్పల్లి జోజప్పని తీసుకొచ్చి మట్టి తింటాం, అవుట్పల్లి జోజప్పి ఆడవడం చచ్చాడో పోయి ఉన్నాడు, అంతోని వారు ఆడో చచ్చాడో ఉన్నాడు. ఇట్లాంటి పిచ్చి పిచ్చి వాళ్ళు అందరిని పెట్టుకుని దేవుడితో సమానం పెట్టొచ్చు. దేవుడేమన్నాడు? పైన ఆకాశం అంది, కింద భూమి అంది, భూమి కింద నీళ్ళేంది, ఏ రూపాన్ని చేసుకోబాకండి, నేనే దేవుడిని. ఐగుప్తు అవమాన స్థితిలో ఉన్న వాళ్ళని నేను తీసుకొచ్చాను, పాపంలో ఉన్న వాళ్ళని నేను తీసుకొచ్చాను, పాపులకు రక్షకుడు నేనే, ఇంకెవడు లేడు భూమి మీద. ఏదో అద్భుతాలు రెట్లు పెడతాంటే అదేం అద్భుతం? వాడు ఏమన్నా మాంత్రికుడేమో. మాంత్రికులంతా దేవుడిని నమ్ముకుంటున్నారు. అయ్యా నేను ఒకప్పుడు మంత్రాలు చేశానే, తంత్రాలు చేశాను, మాయలు చేశానే.
ఈ మాయలు చేసే వాళ్ళంతా దేవుళ్ళు కాదు, దేవతలు కాదు. అలాంటి వాళ్ళని పూజించేటటువంటి వాళ్ళు శాపగ్రస్తులు అయిపోతారు, నరకానికి పోతారు. హల్లెలూయా. అందుకని అలా కాకుండా దేవుని యొక్క బిడ్డలారా, నీ మార్గము దేవునికి అప్పగించుకోవాలి. అప్పగించుకుంటే దేవుడు ఒక ఉన్నతమైనటువంటి దేవుడు గనక, ఒక అద్భుతమైన దేవుడు గనక ఆయన నీకున్నటువంటి ప్రతి బాధ నుంచి, శ్రమల నుంచి, వేదనల నుంచి, ఇబ్బందుల నుంచి, అన్నిటిలో నుంచి నిన్ను విడిపించుకొని నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అలాగనే మూడవది, చివరి మాట, కీర్తనల గ్రంథం చూడండి. కీర్తనల గ్రంథం 118వ అధ్యాయం 17, 18వ వాక్యాన్ని మీకు అసలు లేఖనాల ద్వారా చదివి వినిపిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కీర్తనల గ్రంథం, కీర్తనల గ్రంథం 118వ అధ్యాయము 17, 18 చదువుతున్నాను, వినండి. నేను సావను, చెప్పండి అందరూ. సజీవుడైన యెహోవా క్రియలను వివరించెదను. యెహోవా నన్ను కఠినముగా శిక్షించను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగించలేదు. హల్లెలూయా. అంతేనా? నేను సావను, సజీవుడైన యెహోవా క్రియలను వివరించెదను. అంతేనా? సజీవుడైన యెహోవా క్రియలను వివరించెదను. యెహోవా నన్ను కఠినముగా శిక్షించును గాని ఆయన నన్ను మరణమునకు అప్పగించలేదు. హల్లెలూయా. ఆయన మరణానికి అప్పగించలా, కఠినంగా మాత్రం శిక్షించాడు. ఆయన అంటున్నాడు, నన్ను యెహోవా కఠినంగా శిక్షించాడే గాని, కఠినమైన బాధలే పెట్టాడు కానీ నన్ను మరణానికి అప్పగించలా. ఎందుకో తెలుసా? ఆయన సజీవుడైన దేవుడు. ఆయన సజీవుడైన దేవుడని ఆయన క్రియలను నేను వివరించుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన క్రియలను వివరించాలి. ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి కూడా ఏమి వివరిస్తున్నానో తెలుసా? ఆయన క్రియలే వివరిస్తున్నాను. ఆయనకు ఆటంకంగా ఉన్న వాటిని అవి అబద్ధాలని మీకు తెలియపరుస్తున్నాను. ఆటంకం అంటే అవన్నీ దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు, దేవునికి పోటీగా తీసుకొచ్చి వీళ్ళు కూడా దేవుళ్ళు, వాళ్ళు కూడా దేవుళ్ళు, వీళ్ళు కూడా దేవుళ్ళు అని, అసలు దేవుడు ఎవడో తెలియకుండా చేసి మాయ చేసి నరకానికి తీసుకోవాలని సైతాను గాడి యొక్క కుట్ర. మీకు ఒక సంగతి చెప్తున్నాను, దేవుడిని ఎరగని అన్ని దేవతలను ఆరాధించే వాళ్ళైనా ఒక్కసారిగా వచ్చి యేసు ప్రభుని అంగీకరించి యేసు ప్రభు మార్గాల్లో నడుస్తారు. కానీ అటు ఇటుగానోడు ఎటుగాడు డూప్లికేట్ క్రైస్తవులు అంటే రోమన్ క్యాథలిక్ అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ డూప్లికేట్ క్రైస్తవులు వీళ్ళకి అన్ని తెలుసని గుళ్ళో దేవుని యొక్క విగ్రహాలు పెడతారు. విగ్రహాన్ని ద్వేషిస్తున్నానని దేవుడు మాట్లాడాడు. విగ్రహాలు పెడతారు, అనేకమైన చేస్తారు. అందుకని దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ ఒక భక్తుడు అంటున్నాడు, ఇదిగో నేను సావనంటున్నాడు. ఈ విగ్రహాలు మొక్కి పిచ్చి అని చేసేవాళ్ళు చస్తారు, నరకానికి పోతారు. వాళ్ళకి సావు ఉంటుంది. మళ్ళా వాళ్ళకి కఠినమైన శిక్షకు దేవుడు అప్పగించలా. అందుకే ఇక్కడ మీకు ఈ మాట చదివి వినిపిస్తున్నాను. ఇక్కడ ఏమనంటే, నేను సావను, సజీవుడైన యెహోవా క్రియలను నేను వివరించేదను. యెహోవా నన్ను కఠినముగా శిక్షించను గాని ఆయన నన్ను మరణానికి అప్పగించలేదు అంటున్నాడు. అంటే యెహోవా మరణానికి అప్పగించలా, నన్ను మరణానికి అప్పగించలా. నేను సావు. ఎందుకు? ఆయన యొక్క ఆలోచనలు అంత వింతగా ఉండే, అద్భుతంగా ఉండే, వాక్యం అంత బలంగా ఉంది. అంతేగాని తాత్కాలికమైనటువంటి భక్తి, తాత్కాలికమైనటువంటి చేయకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలాంటి చేయటం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళు బ్రతుకుతారన్న నమ్మకం ఉండదు అన్నమాట. అనవసరంగా ఎట్లా చచ్చిపోతారో తెలియదు. తెల్లవారుజామున లేచి సజీవులుగా ఉంటామన్న నమ్మకం ఉండదు. ఇప్పుడు మేము ఉదయాన్నే లేచాను, కూర్చున్నాను, కాసేపు ప్రార్థన చేసుకున్నాను. ప్రభా, నిద్రపోయిన తర్వాత నేనేమైపోయాను, అదే నువ్వు లేకపోతే, నువ్వు ఉండబట్టే, నీ చేతులకు నేను అప్పగించుకోబట్టే నువ్వు నన్ను ఈ విధంగా లేపావు ప్రభా. అలాగనే మా మందిరానికి వచ్చేవాళ్ళని లేపుతున్నావు నాయన, మా మందిరాలకు వచ్చేవాళ్ళకి ఏం కాకుండా చూస్తున్నావయ్యా అని చెప్పని ప్రార్థన చేసుకుంటాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకని దేవుని బిడ్డలారా, ఈ అన్నిటి కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించుకోండి. దేవుడు గొప్పవాడు. ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో నీవు సావవు అంటున్నాడు. ఆయన అంటున్నాడు, నేను సావను, యెహోవా క్రియలు ఆయన సజీవుడైన యెహోవా క్రియలు నేను వివరించేదను. అలాగనే ఆయన కాఠిన్యమైనటువంటి శిక్షను పంపించాడు కానీ నన్ను మరణానికి అప్పగించలేదు అంటున్నాడు. చూడు, మరణం లేదు అంటే దేవునితో సహవాసం అంటే మరణం ఉండదు అనమాట.
దేవునితో సహవాసం ఉంటే దేవునితో సహవాసం అనే విధానాలు మనకు తెలిస్తే 3 విషయాలు చెప్పాను. దేవునితో సహవాసం అంటే ఎలా ఉండాలంటే దేవుని శిక్షను అనగా దేవునితో శ్రమ పడాలి. రెండవది నీ మార్గాలు దేవునికి అప్పగించుకోవాలి. మూడవది ఆయన కాఠిన్యమైనటువంటి శిక్షను భరించాలన్నమాట. అలా భరించుకునే కృప ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే నీవు మరణించవన్నమాట. నీకు ఇక మరణం ఉండదు. ఇప్పుడు కాదు, ఎప్పటికీ ఉండదు అనమాట. యుగయుగాలు ఎన్నటికి కూడా ఇక మరణం లేకుండా అద్భుతంగా జీవిస్తారు, శాశ్వతంగా జీవిస్తారు, మహిమ కలిగిన శరీరాన్ని ఇస్తారు. ఈ లోక సంబంధమైన కుంటితనం అనే ఈ శరీరం పోయినా కానీ మహిమ కలిగిన శరీరం మనకు వచ్చేసింది. ఆ మహిమ కలిగిన శరీరంతో ప్రభుతో యుగయుగాలు సంతోషంగా. ఎందుకంటే ఆయనతో మనం సహవాసం చేస్తున్నాం కనుక, ఆయనతో మనం ఉంటున్నాం కనుక, ఆయనతో ఉంటున్నటువంటి నీవు ఈ శరీరం ఉండగానే ఆయనతో సహవాసం చేశావు. ఈ శరీరం ఉండగానే మరొక శరీరాన్ని నమ్మావు. ఈ శరీరం ఉండగానే దేవుని యొక్క మార్గాలను తెలుసుకొని దేవునికి అప్పగించుకొని దేవుని యొక్క కాఠిన్యమైన శిక్షకు కూడా భరించడానికి కూడా ఇష్టపడినటువంటి వాళ్ళంతా ప్రభుతో ఆనందిస్తారు, సంతోషిస్తారు. వాళ్ళకి ఎన్నటికి శ్రమలు ఉండవు. కొద్ది కాలం ఈ లోకంలో శ్రమలు, బాధలు, వేదనలు ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ పోవాలంటే ఏం చేయాలంటే ఈ విధమైనటువంటి మార్గంలోకి రావాలి. ఇప్పుడు చెప్పినటువంటి వాక్య ధ్యానంలోనికి రావాలి. ఈ వాక్య ధ్యానంలోనికి వచ్చినప్పుడు దేవుడు మనతో ఉంటాడు. అది మనం సంపాదించుకోవాలి. అది సంపాదించుకుని అట్టి కృపతో మనం నింపబడి అట్టి మార్గాల్లో నడుచుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే దేవునితో సహవాసం మనకి ఎలా కుదురుద్దంటే శ్రమను అనుభవించే మనసు ఉండాలి, అప్పగించుకునే మనసు ఉండాలి. ఇంకా దేనికి అప్పగించుకోకూడదు. అలాగనే కాఠిన్యమైన శిక్షను కూడా భరించుకోవడానికి కూడా ఇష్టపడినప్పుడు అవన్నీ ఎందుకు కలుగజేస్తానంటే వీటన్నిటి ద్వారా నీకు ఒక పాఠం తెలుస్తుంది అనమాట. నీకు తెలియని విషయాలు తెలియపరచబడుతున్నాయి, అర్థం కాని విషయాలు అర్థం అవుతున్నాయి. తెలియనటువంటి మార్గాలు ఏంటియో తెలియపరచబడటమే దేవుని చిత్తమై ఉంది, దేవుని ఆలోచన ఉంది. అవన్నీ తెలుసుకోకుండా మన ఇష్టానుసారంగా ఏదో చేస్తున్నాం అనుకుంటే అది జరిగే భక్తి కాదు. ఏదో ప్రార్థనకు వస్తున్నాను, పోతున్నాను, ప్రార్థనకు వస్తున్నాను, బైబిల్ తీసుకొని వస్తున్నాను, పోతున్నాను, ప్రార్థన చేశాను, ఇలా కాదు. కానీ ఇలా వాక్యం మనల్ని సరిచేసి సరిదిద్ది మనకి అన్ని విధాలుగా మనకి ఉపదేశించబడి మనం మంచి మార్గంలోకి నడిపించబడటమే దేవుని చిత్తమై ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్టి కృపతో మనం నడిపించబడాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అలాగనే ఆయన యొక్క శరీరం, ఆయన యొక్క రక్తం, ఆయన యొక్క శరీరం ఎవరైతే భుజిస్తారో, ఎవరైతే ఆయన శరీరాన్ని తింటారో, ఎవరైతే జీర్ణించుకుంటారో వారి శరీరానికి ఎలాంటి రోగం ఉంటుంది. ఎందుకంటే ఆయన శరీరంలో రోగాలు లేవు కనుక, ఆయన శరీరంలో స్వస్థత ఉంది కనుక, ఆయన యొక్క దేహంతో ఎంతమందిని ముట్టినా అంతమందికి అద్భుతాలు జరిగినాయి కనుక, అద్భుత కార్యాలు జరిగినాయి కనుక, అద్భుతంగా దీవించబడ్డారు కనుక, కుంటితనం లేకుండా, గుడ్డితనం లేకుండా, వంకరతనం లేకుండా అనేకులు మంచి మార్గాల్లో నడిపించబడ్డారు కనుక ఆయన వెంబడించిన వారు చక్కగా, సంతోషంగా, ఆనందంగా, తేటగా, తెల్లగా, మహిమకరంగా నడిపించబడ్డారు కనుక అలా నడిపించబడుతున్నటువంటి ఆ నడక ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆయన శరీరాన్ని తినటం వల్ల. ఆయన శరీరమే కాదు, ఆయన రక్తం కూడా భుజించటం వలన. ఆయన రక్తం ఎవరైతే భుజిస్తారో ఆ రక్తంలో ఏమి క్వాలిటీ ఉందో మనకు తెలియపరుస్తుండే దేవుడు. అది ఎలా తెలియపరుస్తుందో తెలుసా? ఈ భూమి ఉంది, ఈ సూర్యుడు ఉన్నాడు, ఈ యొక్క సూర్యుడే కాదు, ఈ యొక్క గాలి ఉంది, ఈ నీరు ఉంది. వీటిని చూడండి, ఆయన కలగజేసినటువంటి ఆయన మహిమను, ఆయన మంచితనాన్ని మనకు తెలియపరచబడుతుంది. ఎలా తెలియపరచబడుతుందో తెలుసా? ఈ భూమి ఉంది, ఈ భూమి ప్రతి వ్యక్తిని మోస్తుంది. ఎలాంటి పాపినైనా సరే, ఎలాంటి దుర్మార్గునైనా, ఎలాంటి రాక్షసులైనా, ఎలాంటి చిరతపులులైనా, ఎలాంటి భయంకరమైనటువంటి సింహాలైనా ఒక శరీరం కలబడి తిని ఎంత భయంకరమైన పాపిష్టినైనా కింద డొల్లాడి ఏక్రే అని చెప్పానని ఎంత హీళన చేయబడుతున్నటువంటి వారిని కూడా హీళన చేయకుండా ఈ భూమి అందరినీ పారాయించుకుంటుందన్నమాట. అంటే ఈ భూమి అందరిని ప్రేమిస్తుందన్నమాట. అంటే ఇది దేవుడు కలగజేసినటువంటి దానికే అంత ఉందంటే ఇంకా ఆయనకి ఎంత ఉంటుందండి. హల్లెలూయా. అలాగనే గాలి ఉంది. గాలి పిచ్చివాడికి, మంచివాడికి, చెడ్డవారికి, మంచివారికి, ఎలాంటి వ్యక్తికైనా సరే, దొంగలకైనా, మోసగాళ్ళకైనా, కుట్రవాళ్ళకైనా, వ్యభిచారులకైనా, ఎలాంటి రాజకీయ నాయకులకైనా, ఎలాంటి దుండగులు, రౌడీలు, మనుషులను చంపి భయంకరంగా చేసేటటువంటి వారికి కూడా ఆ గాలి విసురుతూ వారిని కూడా బ్రతికిస్తుంది. ఆ మనసు మనకు రావాలి. శరీరమును ఈ రక్తం తాగినప్పుడు అందరినీ భరిస్తుంది. నువ్వు మంచోడి కాదు, నువ్వు మంచిదాని కాదు, నువ్వు చెడ్డదానివే, నువ్వు అట్టాటోడివి, నువ్వు ఇట్టాటోడివి, నువ్వు వేస్ట్, నీతో నాకు లాభం లేదు, ఇట్లాంటి మనసు దయ్యపు మనసు. ఆ మనసు కాదు. ఈ గాలికి ఎలాంటి మనసు ఉందో
ఈ భూమికి ఎలాంటి మనసు ఉందో, ఈ భూమి మీద ఉన్నటువంటి నీళ్లకు ఎలాంటి మనసు ఉందో, నీటికి ఎలాంటి మనసు ఉందో, సూర్యుడికి ఎలాంటి మనసు ఉందో, ఈ మనస్సు మనందరికి ఉండాలి. అందుకనే ఆయన భూమి, ఆకాశం, సూర్య, చంద్ర, నక్షత్రాలను, నీటిని, గాలిని అన్నిటిని సృజించాడు. ఈ అన్ని ఏమని వివరిస్తున్నాయంటే, మా మంచితనం చూడండి ఓ మనుషుల్లారా అని చెప్పాను అతను. మా మంచితనాన్ని చూడండి ఓ మనుషుల్లారా, మాలో ఉన్నటువంటి క్వాలిటీ ఇంకా కొన్ని వేల రెట్లు యేసయ్యలో ఉన్నది అని చెప్పని ఇవన్నీ చెబుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్టి మనస్సు మనకు రావాలి. ఆ శరీరం తిన్నాక అట్టి మనసు రావాలి ఆయన యొక్క రక్తం తాగినప్పుడు. ఎందుకంటే అది దేవుని మనసు కనుక ఆ మనసు కలిగిన వాళ్ళే రేపు దేవుని బిడ్డలు, ఆ బిడ్డలే రేపు దేవునితో కలిసి ఉంటారు. అదే దేవునితో సహవాసం. ఇట్టి మాటలు దేవుడు దీవించి మన హృదయాల్లో ఉంచి అట్టి మాటలతో ఆదరించబడి అట్టి మనసుతో మనం దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించి ఆయనతో సహవాసంగా ఉందాం గాక. ఆమేన్.